శ్రీ సాయిరామ్ 1967 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపన్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. దేహమును ధరించినాము, ఇది సత్యము, ఇది నిత్యము, నిర్మలమని అనుకుంటున్నాము, విశ్వసిస్తున్నాము. అయితే ఇది అనిత్యం, అసత్యం, బుటకం. యోచించితే ఈ ప్రత్యక్షత, ఈ శ్రవణం, వాక్కు, చూపు ఏది సత్యం కానేరదు. మనయేవ మనుష్యాణం కారణం బంధమోషయోహ. ఇంద్రియములు కొన్ని దృశ్యములను ఆధారంగా పెట్టుకోవడమే మనస్సు. మనస్సు ఎక్కడో సంచారం చేస్తుంటే ఎదురుగా ఉండేది ఏది కనపడదు. అది కన్నుల దోషం కాదు. కన్నులు బల్బు, మనస్సు సెల్స్, దేహమే టార్చి, ఏకాగ్రత అనేదే స్విచ్. కాబట్టి ఇది ఇంద్రియ ప్రమాణమే కానీ ప్రత్యక్ష ప్రమాణం కాదు. ఇది అసత్యము, తీపి, కారం, ఉలుపు అని ఉండటం వస్తు లక్షణం. ఏదో మలేరియాను లేక ఏదైనా జ్వరం వచ్చి ఆరోగ్యం చెందినప్పుడు అంతా చేదుగా మారిపోతుంది. ఇంద్రియ దోషం వల్ల అన్నీ సమాన రుచిగా ఉంటుంది కానీ అది వస్తు దోషం కాదు. అలాంటి దోషం ఉన్నప్పుడు పవిత్రమైనటువంటి పదార్థములు అందించినా అరుచిగానే ఉంటుంది. ఇప్పుడు మన వారికి ఉండేది అజ్ఞాన జబ్బు. ఆ రోగ నివారణ కోసం ఆధ్యాత్మిక మార్గములు అందిస్తాము. రోగం రావటం సహజమే. రోగం రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి కానీ వచ్చిన తర్వాత వచ్చిందే అని బాధపడటం వ్యర్థం. భయాంతరక భారత అన్నారు. అలాంటి భారతదేశంలో ఈనాడు ఏ విధముగా వినియోగపరుచుకుంటున్నామంటే భగవంతుడు అంటే హాస్యాస్పదంగా చూస్తున్నాం. పరమతమైన సహాయం అందిస్తాము కానీ సుమతంపై గౌరవం లేదు. యోచిస్తే పరమతం వేరు, సుమతం వేరు లేదు. అట్లా అనుకోవటమే అజ్ఞానమే. మీరు వినే ఉంటారు, ఒక ఏనుగును 7 గుడ్డి వాళ్ళు అంతా కూడా వచ్చేసి ఒకడు తోకను పట్టుకొని ఏనుగు పాము మాదిరిగా ఉందని, ఇంకొకడు కాలును పట్టుకొని స్తంభం మాదిరిగా ఉందని, మరొకడు చెవులను తాకి చూచి ఏనుగు చేట మాదిరిగా ఉందని అన్నారట. కథ చాలా సులభంగానే ఉంటున్నది కానీ అంతరార్థం చాలా గాఢంగా ఉంటున్నది. అంతరార్థం చూస్తేనే పదార్థం యొక్క యథార్థత తెలుస్తుంది. ఆత్మతత్వం అనేది ఏకత్వంలోనే బోధిస్తుంది. అప్పుడే ఈ ధర్మ ఏనుగును తెలుసుకోగలం. అది లేక ఈ మతధర్మం ఇంతే, ఈ మతధర్మం ఇంతే, ఈ మతధర్మం ఇంతే అని మతధర్మంలో చేరితేనే ఏనుగవుతుంది. అన్ని మతధర్మాలు చేరితేనే ఏనుగవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో నీళ్లను వాటర్ అంటారు, సంస్కృతంలో వారి అంటారు, ఇంకా తమిళంలో తన్ని అంటారు, తురకం వాళ్ళు పాని అంటారు. ఒకే పదార్థములకు ఇన్ని పేర్లు ఉన్నాయి. అలాంటి అనేక భాషలకు, అనేక మతములకు నివాసమైనటువంటి గృహమైనటువంటి మన భారతదేశం ఒక రమణీయమైనటువంటి రంగం. ఇది ఎలా రక్షణ పెట్టి కలిగి ఉన్నదంటే 3 పక్కల చల్లని నీలి రంగులు గల అలలతో ఆహ్వానించే సముద్రము, పెద్ద శిఖరముతో సింహద్వారం వలె ఉత్తరములో హిమాచలం ఉంటున్నది. ఇలాంటి భారతదేశమును కొందరు భక్షిస్తున్నారంటే మనకు మనమే భక్షించేస్తున్నాము, పరులు కాదు. మనలో మనము ఆయుధం లేని దండయాత్రలు చేస్తూ ఇతరులని భావిస్తున్నాము. ఈర్ష్య, కోపం, డంభం ఇటువంటి దండయాత్రలు మొట్టమొదట మనం విచారణ చేసుకోవాలి. ఇల్లు, గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశమని మన హృదయం లోపల చేసే దండయాత్రలు మాని దాన్ని మొట్టమొదట చక్క చేసుకొని దాన్ని నివారణ చేసి కంకణం కట్టుకోవాలి. మనలోనే కామ, క్రోధ, మద, మాత్సర్యాలనేటువంటి ఇన్ని దండయాత్రలు ఉంటే పొరలో నిలపడం సాధ్యమా? రాజ్యాలు జయించిన వాడు రాజు కావచ్చును, ఇంద్రియములు జయించిన వాడు చక్రవర్తి. ఇంద్రియ నిగ్రహం అనేటువంటి సాధనకు మనం ప్రయత్నించాలి. నాకు అన్నీ తెలుసు అంటారు. తెలిసిన దాన్ని వినియోగపరిచినప్పుడే సార్థకమవుతుంది కానీ లేకుంటే వ్యర్థమే. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతున్నాం, దీన్ని సాధించే ప్రయత్నం చేస్తే సార్థకం ఉంది. సాయిరామ్. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.